ఇటీవల ఒంగోలులో దారుణానికి గురైన మొప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పలకరించి ధైర్యంగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణాత్మక బాధాకరమని అన్నారు. హత్యా నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిన్న మంత్రి నారా లోకేష్ గారు ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన కార్యక్రమంలో ఆ సందర్భంగా అమ్మనబురవుల గ్రామంలో మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతులు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ ఫోటోల్ని నిన్న ఆయన గృహంలోకి వెళతా ఉంటే ప్రజలు తోసుకుంటూ వస్తుంటే పోలీసులు నిలవరించే ప్రయత్నం అయితే చేశారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చి మాట్లాడతామని చెప్పి మంత్రి గారు చెప్పడం, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. పోలీసులు నిలవరించే క్రమాన్ని సాక్షిలో, వక్రాక్షిలో ప్రచురిస్తూ ఇష్టం వచ్చినట్టు కథనాలు నడిపారు. వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతున్న సాక్షి పత్రిక, సాక్షి మీడియా. మన జగన్మోహన్ రెడ్డి అమర జవాన్ కుటుంబాన్ని పరామర్శించుకు వెళ్ళినప్పుడు పరామర్శిస్తూ వెకిలి నవ్వులు నవ్వుతా కూర్చున్నాడు. ఎవరన్నా పరామర్శకు వెళ్ళినప్పుడు వెకిలి నవ్వులు నవ్వుతారా? బయటేమో సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. నువ్వు వెళ్ళిన కార్యక్రమం ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? మీ దిగజారుడు ప్రచారాలు ఏంటి? సిగ్గు లేకుండా అవన్నీ ప్రచారం చేసుకుంటూ మళ్ళీ నిన్న వక్రీకరించి మాట్లాడటం. లోకేష్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బయటకు వచ్చి ఆ రైతుల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. వారు కోరుకుంది కూడా మిర్చి గిట్టుబాటు ధర గురించే. దానికి ఆయన హామీ ఇచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. దానికి ప్రజలు తిరగబడ్డారు, ఏదేదో అన్నారు అని చెప్పి నీచపు రాత్రులు, నీచపు వాగుళ్ళు. మారండి, సాక్షి మారు. ఇప్పటికే దిగజారిపోయింది మీ మీడియా. ఇంకా దిగజారి ప్రయత్నం చేస్తున్నారు. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. అది ఆఖరి చెప్పదలుచుకుంది ఏంటంటే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. అసలు వార్త ఇది. గిట్టుబాటు ధర కల్పించాలని లోకేష్ను కోరిన రైతులు, పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్కి విన్నవించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యను తెలియజేశారు. వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు బోర్డు అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. 20 కిలోమీటర్ల లోపు రవాణా ఛార్జీలను చెల్లించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైన త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా మంత్రిని కోరారు. వార్త ఇదైతే ఎంత నీచానికి దిగజారిపోయి అమ్మనబ్రోల్లో లోకేష్ని అడ్డగించారు. ఏదో అడిగారు, ఏదో కోరారు. సంబంధం లేని రాతలు, సంబంధం లేని మాటలు. మారండి, దిగజారకండి.